పుల్లలు పెట్టినా కలిసికట్టుగా ఉండాలి, కలిసికట్టుగా నడవాలి, 15 ఏండ్లు మనమే ఉండాలి అని అంటుర్రు ఏపీల కూటమి పెద్ద లీడర్లు. అన్నట్టుగానే ఎసొంటి లొల్లులు పెట్టుకోకుండా ముంగటికి పోతుర్రు. కానీ పెద్ద లీడర్లంతా దోస్తీ గట్టి నడుస్తుంటే ఊర్ల పొంటి ఉండే చోటా లీడర్లే తాపకోసారి లొల్లి పంచాది పెట్టుకుంటుర్రు. అంటే రచ్చకెక్కుతుర్రు. ఇక చూడరు ఏం చేసిర్రు. ఆగో అట్లా నడిచింది కిరికిరి. ఓ దిక్కు సైకిల్ పార్టీలు, ఇంకో దిక్కు పువ్వు పార్టీలు, 2 దిక్కులోళ్ళు తగ్గేదేలే అన్నట్టు లొల్లికి దిగినరు. ఇంతకు ఇద్దరి నడమ పంచాయతీ ఎక్కడ వచ్చిందయ్యా అని అంటే ఇది కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్న న్యూ హౌసింగ్ బోర్డు చౌరస్తా. ఇక ఈ చౌరస్తాల అన్నగారి విగ్రహం పెట్టాలని సైకిల్ పార్టీలు, లేదు వాజ్పేయి సార్ విగ్రహం పెట్టాలని పువ్వు పార్టీలు, 2 దిక్కులోళ్ళు లాడాయి పెట్టుకుండ్రు. ఇక చూడరు సైకిల్ పార్టీలు ఏమంటున్నారో. మహానుభావుడి విగ్రహం మంచి సెంటర్లు ఉన్నాయి బంధులో అక్కడ పెట్టుకోవాలి. వాజ్పేయి గారికి మేము యాంటీ కాదు, బీజేపీ కూడా యాంటీ కాదు, మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తాను ఉంటాం. అంత పెరం రోడ్లో మంచి రింగ్ వస్తుంది అక్కడ పెట్టుకోవచ్చు, సుల్తాన్ గారి రింగ్ వస్తుంది అక్కడ పెట్టుకోవచ్చు, రైల్వే స్టేషన్ లో కూడా పెట్టుకుంటే మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. అదన్నట్టు ఎక్కడైనా పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ మాత్రం పెట్టుకోవద్దు అన్నట్టు మాట్లాడిండు అన్న. అప్పుడు ఎప్పుడో 2019లోనే ఈ న్యూ హౌసింగ్ బోర్డు చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని నిర్ణయం చేసిండ్రట. కానీ అప్పట్లో ఫ్యాన్ పార్టీల సర్కారు ఉండే కాబట్టి ముచ్చట ముంగట వల్లేదట. ఇన్నొద్దులకు కూటమి సర్కారు వచ్చింది కాబట్టి ఎన్టీఆర్ విగ్రహం పెడతాం అంటున్నారు సైకిల్ పార్టీలు. అటు పువ్వు పార్టీలేమో వాజ్పేయి సార్ విగ్రహం పెట్టాల్సిందే అని లొల్లి చేస్తుండ్రు. చూస్తుంటే ఎవ్వారం పెద్ద మనుషుల దాకా పోతే గాని తేలేటట్టు లేదనుకుంటారు చాలా మంది. అయితే చౌరస్తా పెద్దగానే ఉన్నది, నడుమ గజ్జె కూడా మస్తు పెద్దగానే ఉన్నది. ఓ దిక్కు అన్నగారి విగ్రహం, ఇంకో దిక్కు వాజ్పేయి సార్ విగ్రహం పెట్టుకుంటే అయ్యేపాయే కదా. కలిసిమెలిసి అధికారం పంచుకున్నోళ్ళు కలిసిమెలిసి విగ్రహం గద్దెను పంచుకోలేరా అనుకుంటారట పబ్లిక్. మరి ఇక ఏం చేస్తారో ఏమో చూడాలి.